ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేదా లేక ప్రైవేటుగా వాళ్ళు వృత్తి చేసుకునేదా నిర్ణయించుకునే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ నిషేధించడం వల్ల మరికొంతమంది యువ డాక్టర్లకు ప్రభుత్వ హాస్పిటల్లో అవకాశం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ హాస్పిటల్లో అవకాశం లేకపోతే వాళ్ళు ప్రైవేటుగా కూడా వృత్తి చేసుకోవడానికి ఈ నిషేధం ఎంతైనా ఉపయోగపడుతుందనేసి నేను తలుస్తున్నాను. అందుచేత ఈ సందర్భంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కూడా ఒకసారి స్మరించుకోవాలా. ఏం చేతంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి కొద్ది కాలమే అయినా సరే ఈ ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసు నిబద్ధతగా అది ప్రవేశపెట్టి ఎంతో చక్కగా ఆ నిషేధం కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి మన జోహార్లు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ రోజున మనం తక్షణం ప్రభుత్వం వాళ్ళు ఈ విషయమై మనం ఆలోచించి ఈ ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీసును తక్షణం మళ్ళీ నిషేధం వహించాలనేసి ఇది సక్రమంగా జరిగేటట్లు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఈ ప్రజా పోరాటాల్లో పాల్గొవలసిందిగా మీ అందరికీ సిపిఎంఎల్ లిబరేషన్ తరఫున పిలుపునిస్తూ మీ అందరికీ ఎర్రవందనాలు తెలియజేసుకుంటున్నాను.